'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది రవితేజ గారిది. 13థ్ నాడు వస్తుంది ఈ సినిమా. 12థ్ నాడు మన శంకర వరప్రసాద్ గారి పండగకొస్తున్నారు ఆ సినిమా. 13థ్ నాడు ఈ మూవీ వస్తుంది. 14థ్ నాడు 'అనగనగా ఒక రాజు'. మళ్ళీ అదే 14థ్ నాడు ఈవినింగ్ 5:49 పీఎం నుంచి వి విల్ హావ్ దిస్ మూవీ. దీని పేరేంటి మన 'నారి నారి నడుమ మురారి' అన్ కంటిన్యూయస్‌గా సినిమాలున్నాయి. సో 'భరత మహాశయులకు విజ్ఞప్తి' ఏమో అంటే లైక్ జాన్రా షిఫ్ట్ చేశారు కాబట్టి ఏమో చూద్దాం ఎట్లుంది. అండ్ ఐయామ్ థింకింగ్ లైక్ ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు ఉంటది చూసారా? అట్లుంటది అనుకుంటున్నా. సో ఐ హోప్ ఇట్స్ ఎ గుడ్ మూవీ. చూద్దాం ఫస్ట్ అయితే. తర్వాత మాట్లాడేసుకుందాం టీజర్. సో యాహ్! వితౌట్ ఎనీ డిలే లెట్స్ వాచ్ 'భరత మహాశయులకు విజ్ఞప్తి' టీజర్. హుహు. సైకాలజిస్ట్ దగ్గరికెందుకు సార్? 2 సార్లు చెప్పలేను. వాడికి చెప్పేటప్పుడు విను. ఓకే. ఇంతకి మీ సమస్య ఏంటో చెప్పండి. ఓకే. ఓహో! దేర్ ఇస్ నో ప్రాబ్లమ్. సమస్య లేదు. మీకు అర్థం కావట్లేదు సార్. నా భార్యకి నేనంటే ప్రాణం. మరి ఇదంతా అక్కడ నీకెందుకు గుర్తుకు రాలేదు? మా సార్ ప్లేస్ మీరుంటే నిజం చెప్పు, మీకు మీ ఆడ గుర్తొచ్చిందా? ఎక్కువ శాతం మొగుళ్ళకి ఆ టైంలో ఆళ్ళ పిల్లలు గుర్తుకురారు. ఓకే. రామ్‌ని అనుమానించడమా? మగాళ్ళు ఎలా ఉండాలి అన్నదానికి రోల్ మోడల్ రామ్. హుహు. మన బావ కూడా స్పెయిన్ వెళ్ళి వచ్చాడు. అక్కడ ఎవరైనా కలిసి ఉండొచ్చు, ఏదైనా జరిగి ఉండొచ్చు. ఓకే. స్పెయిన్‌లో ఎళ్ళినప్పుడు ఏదో అయింది. కమలాసన్ నాయుడు గారు, ఓ భర్తగానే తప్పు చేశాను కదండి. ఎవడైతే తప్పు చేసి ఆ తప్పు తన భార్యకు తెలిస్తే ఎక్కడ బాధపడుతుందోనని భయపడతాడు చూడు, వాడు అసలు సిసలైన నిఖార్సైన భర్త. ఏం మాట్లాడుతున్నారా? సారీ. సారీ. ఇంట్లో ఎవరెవరు ఉంటారు? అన్న, వదిన, వాళ్ళ అబ్బాయి, నేను, వదినోళ్ళ చెల్లి ఉంటాం. వైఫ్ ఉందని ఎందుకు చెప్పలేదు? వదినోళ్ళ చెల్లి అంటే నా వైఫేగా వదినల చెల్లి నీ వైఫ్ ఎట్లయితది? కాదా? ఏమో. అంటే లైక్ బేసిక్‌లీ అదే బ్రో. లైక్ హి విల్ హావ్ ఎ వన్ నైట్ స్టాండ్ ఆర్ సంథింగ్ లేదా వన్ నైట్ స్టాండ్ లెక్క కాదు. ఇన్‌ఫాక్చుయేషన్ ఆర్ సంథింగ్ లైక్ దట్ అట్రాక్ట్ అయితాడు. తర్వాత వాళ్ళిద్దరు హుక్‌అప్ అయితారు. ఈ టెక్నికల్ అదే జరుగుతా అనిపిస్తుంది. అదే అంటే లైక్ బేసికల్లీ ఎట్లా అంటే టైమ్ అండ్ టైమ్ ప్రూవెన్ అగైన్ ఇది ప్రూవ్ అయిన కాన్సెప్ట్ ఇది. ఇంట్లో ఇల్లాలు, వంటిల్లు ప్రియురాలు, పతి పత్ని ఆర్ ఆ కైండ్ ఆఫ్ టెంప్లేట్ అనమాట. సో ఏమో చూడాలి కాన్సెప్ట్. కొత్తగా ఏమీ లేదు. బట్ స్టిల్ దీంట్లో క్యారెక్టర్స్, ఆ సిట్యుయేషను, ముఖ్యంగా కామెడీ వర్కౌట్ అయితే సినిమా బాగుంటదన్న ఫీలింగ్. లైక్ ఇదే లైక్ కొంచెం ఇది ఎట్లుందంటే ఎఫ్3 కాదులని ఎఫ్2 ఆర్ ఎల్స్ సంక్రాంతికి వస్తున్నాం. దాన్ని రెప్లికేట్ చేయడానికి ట్రై చేసినట్టు అనిపిస్తా ఉంది ముఖ్యంగా. లైక్ ఇదంతా కూడా లైక్ భర్తలు ఇట్లా ఉంటారు, భార్యలు ఇట్లా ఉంటారని చెప్పేసి జనరలైజ్డ్ కామెడీ. లైక్ జనరల్‌గా వర్క్ అయితది. ఫ్యామిలీ ఆడియన్స్‌ని టార్గెట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. బట్ దీంట్లో కూడా యూ ఆర్ హుకింగ్ అప్ విత్ సమ్ అదర్ పర్సన్ అదే చూపిస్తున్నారు కదా జనరల్‌గా దాంట్లో. టీజర్ చూసింది మాట్లాడుతున్నాను అంతే. సో దాన్ని బట్టి చూస్తుంటే అదే రకంగా సెట్ అయితే అంటే లైక్ ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో నోరు తిరుగుతలేదు సారీ. ఇంట్లో ఇల్లాలు, వంటిల్లో ప్రియురాలు సినిమా కూడా ఆడింది కదా అంటే దానికి వేరే ఉంటాయి. అట్లాంటి సినిమాలు కూడా చాలా ఉన్నాయి. ఆవిడ మావిడ అట్లా ఇద్దరిద్దరు హీరోయిన్స్ అట్లా. అంతెందుకు మొన్న వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం ఉంది కదా లైక్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అండ్ ఆల్సో వైఫ్. బట్ దీంట్లో దే ఆర్ లిటరల్లీ సేయింగ్ దట్ రవితేజ గారు హుక్డ్ అప్ విత్ హర్. ఏమో తెలీదు. నాకైతే మాత్రం చూడాలి. అంటే లైక్ ఆఫ్టర్ మాస్ జాతర అబ్బో! చాలా కష్టం బ్రో. అంటే లైక్ నాకైతే మాత్రం కష్టం. బట్ యాహ్! నాకు కనిపిస్తుంది. ఓకే. ఇది వర్క్ అయ్యే ఛాన్సులు అయితే గ్యారంటీగా కనిపిస్తున్నాయి. బికాస్ ఆఫ్ ద కాన్సెప్ట్ ఇట్‌సెల్ఫ్. వాట్ ఈస్ ఏ కామెడీ వర్కౌట్ అవ్వాలి. ఖచ్చితంగా కామెడీ వర్కౌట్ అయితేనే బాగా సెట్ అయితది. లేకపోతే నా వల్ల కాదు. నాకైతే కాదు అందరూ కూడా అంతే నా ఫీలింగ్. సో మీకెలా అనిపించింది? ఇంకో సంక్రాంతికి వస్తున్నాం అనుకుంటున్నారా? లేదు లైక్ దీంట్లో పొటెన్షియల్ ఉంది. రవితేజ గారికి ఒక మంచి సినిమా రాబోతుంది అనుకుంటున్నారా? కింద కామెంట్స్‌లో చెప్పండి. అండ్ మా కాంటెంట్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం త్వరగా. మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.